డైజెషన్ ఆఫ్ ఫుడ్. సో డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే అసలు ఫుడ్ ఏ విధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది అసలు అని చూద్దాం. అక్కడ ఫస్ట్ ఎక్కడ మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో మౌత్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ టీత్ chew ఫుడ్, మెకానికల్ డైజెషన్. సో ఫస్ట్ మౌత్లోకి ఫుడ్ రాగానే టీత్ అనేది chew చేస్తుంది, శుభ్రంగా బాగా నవ్వులుతుంది. అక్కడ ఏంటి మెకానికల్ డైజెషన్. సో అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే సలైవా ఏదైతే మన మౌత్లో ఉందో అది స్టార్చ్ని బ్రేక్ డౌన్ చేసి షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత మనకి మౌత్ నుంచి ఈసోఫాగస్ ద్వారా మనకి ఫుడ్ వస్తుంది కదా, స్టమక్ రీచ్ అవుతుంది. స్టమక్లో ఏంటి ఇక్కడ మనకి ఉన్నది గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉంటుంది కదా. సో ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట మెయిన్గా. ఫుడ్ బికమ్స్ కైమ్. సో ఈ విధంగా ఫుడ్ అనేది స్టమక్లోకి వచ్చేసరికి కైమ్ అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉంటాయి ఇక్కడ. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఏంటి అవి? ఎమిలేస్, లైపేస్, ప్రోటీయేసెస్. ఎమిలేస్లో ఏం చేస్తుంది? ఎమిలేస్ ఏమో స్టార్చ్ని షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది. లైపేస్ ఏమో ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద, గ్లిజరాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ప్రోటీయేసెస్ ఏమో ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా కాంప్లెక్స్ అయిన ఒక ఫుడ్ మాలిక్యూల్ని చిన్నిగా మారుస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి సెల్స్ అనేవి బాడీలో చిన్నిగా ఉంటాయి కదా. సో ఇలా చిన్నిగా మార్చుకోవడం వల్ల ఈ సెల్స్లోకి అబ్జర్వ్ చేసుకోగలుగుతాయి ఫుడ్ని. బైల్ ఫ్రమ్ లివర్ ఎమల్సిఫైస్ ఫ్యాట్స్. సో లివర్లో ఉన్న బైల్ ఏం చేస్తుంది? ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్ చేస్తుంది. న్యూట్రియంట్స్ అబ్జార్బ్డ్ ఇంటూ బ్లడ్ అండ్ లింఫ్. సో న్యూట్రియంట్స్ తయారైనవన్నీ కూడా బ్లడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది, తర్వాత లింఫ్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా ఇదేం చేస్తుంది? మెయిన్గా ఇది వాటర్ని, సాల్ట్స్ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మ్యాక్సిమం డైజెషన్ అంతా కూడా స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది మేజర్గా వాటర్ని, సాల్ట్స్ని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటుంది. అక్కడ ఫామ్ ఫీసెస్, ఇంకా ఫీసెస్ని ఫామ్ చేస్తుంది.